వాళ్ళ హస్బెండ్తో సాటిస్ఫాక్షన్ లేదు, మ్యారీడ్ లైఫ్తో సంతోషంగా లేదు, డిస్సాటిస్ఫై అయితే వదిలేయవచ్చు, దూరంగా ఉండాలని ఫుల్ ఖచ్చితం ఉన్నట్టుంది. అందుకే అలా చేసింది. చట్టాలు ఎందుకు, పురుషులకి చట్టాలు ఏమీ అవసరం లేదు, ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. సో రీసెంట్లీ చూసుకుంటే బెంగళూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అమ్మాయి తన ప్రియుని ఇంటికి పిలిచి తన మాట సరిగ్గా వినడం లేదు, పట్టించుకోవడం లేదని చెప్పేసి పెట్రోల్ పోసి కట్టేసి ఆమె పెట్రోల్ పోసి తగలబెట్టేసి. అంటే ఈ జనరేషన్ ఆడపిల్లలు ఏ రేంజ్ పోతున్నారు బయట చూసుకుంటుంటే. నచ్చపోతే వదిలేయాలి, మరి చంపుకుంటాలు, కాల్చుకుంటాలు, కోసుకుంటాలు అయితే నాకు అర్థం కావట్లేదు. ఒక 3-4 ఇయర్స్ నుంచి అబ్బాయిల మీద లేడీస్ హింస ఎక్కువైనట్టు అనిపిస్తుంది నాకు. ఇదివరకు లేడీస్నే జెంట్స్ చంపేవాళ్ళు, ఇదివరకు లేడీస్కి ప్రొటెక్షన్ ఉండేది కాబట్టి గవర్నమెంట్ చాలా లాస్ ఇంప్లిమెంట్ చేసింది. సో రీసెంట్గా ఈ 4-5 ఇయర్స్ నుంచి చూస్తుంటే లేడీస్ అబ్బాయిలు చాలా మందిని చంపేస్తారు. ఈవెన్ మ్యారీడ్ కూడా, మ్యారీడ్ లేడీ కూడా హస్బెండ్ చంపేయటం, కాల్ చేయటం ఇవన్నీ కరెక్ట్ కాదు. ఒకవేళ వాళ్ళ హస్బెండ్తో సాటిస్ఫాక్షన్ లేదు, మ్యారీడ్ లైఫ్తో సంతోషంగా లేదు, డిస్సాటిస్ఫై అయితే వదిలేయవచ్చు, దూరంగా ఉండొచ్చు. లేదంటే వదిలేయకుండా దూరంగా ఉండి కూడా డిస్టెన్స్ నుండి కూడా చాలామంది సంసారాలు చేసుకుంటున్నారు. ఒక ఇంట్లో ఉండి మాట్లాడుకొని ఉండొచ్చు, అలా కూడా ఉండొచ్చు. కానీ చంపటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ అమ్మాయి అలా పిలిచి చంపటం కరెక్ట్ కాదు. నచ్చిపోతే వదిలేయచ్చు కదా, ఇంకో ఆప్షన్ కూడా ఉంది. చంపటమే కరెక్ట్ కాదు కదా, చంపటమే సొల్యూషన్ కాదు. సో అంటే ఈ మధ్య బయట సమాజంలో చూసుకుంటే ఏ చిన్న విషయానికైనా సరే చంపడమే దారిగా తీసుకుంటున్నారు. అంటే వాళ్ళకి తెలియదు, ఆమె చంపిన తర్వాత వాళ్ళు అరెస్ట్ అవుతారు, వాళ్ళ జీవితం పోతుంది, వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అంటే తెలియదు అనుకున్నారేమో, కాల్ చేసాము ఏమీ ఆధారాలు దొరకవు అనేసి అనుకుంటున్నారు. అలా అనుకుని చంపుతుంది. వదిలేయచ్చు, ఇలా ఇంటికి పిలిపించి మరి అలా చంపడాన్ని ఎట్లా చూడొచ్చు? ప్రేమతో పిలిచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఆయన వచ్చాడు అంటే తను ఫుల్ ఫ్రస్ట్రేషన్తో ఉంది. నేను ఏమైపోయినా పర్లే, నేను స్టేషన్కి వెళ్ళిపోయినా పర్లా, నా జీవితం పోయినా పర్లా, ఈడు చచ్చిపోవాలని ఫుల్ ఖచ్చితం ఉన్నట్టుంది. అందుకే అలా చేసింది. అది అదే ఎక్కువ ఉంటే కూడా అంతే, మన గురించి మనకు థింకింగ్ ఉండదు. ఫస్ట్ ఆడు నాశనం అయిపోవాలి, నేను ఏమైపోయినా పర్లేదని. అంటే ఈ మధ్య అలాంటి మైండ్ సెట్ ఎక్కువగా పెరిగిపోతుంది. ఎందుకు అనుకోవచ్చు? ఇట్లా సోషల్ మీడియా వల్ల అనుకోవచ్చు. ఏం చెప్తారు? సోషల్ మీడియా ఏం కాదు, సోషల్ మీడియాలో చూసి కూడా కొంతమంది ఇన్స్పైర్ అవుతున్నారు, ఆ రకంగా కూడా అవుతుంది. అండ్ ఇలా చంపడానికి ఎక్కువ అతి ప్రేమ అనమాట. అతి ప్రేమ కూడా ఎక్కువ ద్వేషానికి దారితీస్తుంది. అతి ప్రేమ పెంచుకుంటే కూడా అన్ని రోజు బాగా ఇష్టంగా ఉండి దూరంగా ఉన్నారనుకో, అతి ప్రేమ వల్ల కూడా నష్టాలు ఉన్నాయి. మీడియంలో ఉంటే పర్లే, వాళ్ళ ద్వేషాన్ని దాన్ని టాలరేట్ చేయలేక కొంతమంది చంపేస్తారు, కొంతమంది వదిలేస్తారు. ఇదేమో చంపేసింది, కాల్ చేసేసి. ఒకప్పుడు అమ్మాయిల మీద ఎక్కువ జరిగేవి, మహిళల మీద. ఇప్పుడు మొత్తం అబ్బాయిల మీదనే జరుగుతుంది. మీ ఒపీనియన్ ఏంటి? అబ్బాయిలు కూడా ఏమన్నా రివెంజ్ అనుకోవచ్చా? రివెంజ్ అబ్బాయిలకి చూస్తుంటే ప్రొటెక్షన్ లేకుండా అయిపోయింది ఈ మధ్యకాలంలో. కేరళలో అబ్బాయి ఒక ఆయన సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు కదా, ఒక అమ్మాయి, ముస్లిం అమ్మాయి ఇలాగ తీసి రీల్ చేసింది. సో ఆ తర్వాత మగవాళ్ళందరూ పాపం కవచాలు, థాన్స్ ఉన్నాయి, ఇలా కవర్లు చుట్టుకుని, డబ్బాలు చుట్టుకుని తిరుగుతున్నారు. సో ఆ వీడియో చూసాక నాకు ఏమర్థమైందంటే అబ్బాయిలకి ఎక్కడా ప్రొటెక్షన్ లేదు, లేక అలా కవచాలు, డబ్బాలు వేసుకుని తిరుగుతున్నారు, గోన్లు చుట్టుకొని. అది నాకు అర్థం. ఏమైనా చట్టాలు రావాలంటారా మహిళలకు ఉన్నట్టుగా? పురుష సంఘాలు కానీ చట్టాలు కానీ? చట్టాలు ఎందుకు, పురుషులకి చట్టాలు ఏమీ అవసరం లేదు, ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి మీకు చట్టాలు ఎందుకు? చట్టాలు చెప్తాను ఆగండి. చట్టాలు లేడీస్కి ఎందుకున్నాయి అంటే, లేడీస్ ఎంత మైండ్ పరంగా స్ట్రాంగ్ ఉంటారు, ఫిజికల్గా చూస్తే మగవాళ్ళే స్ట్రాంగ్. ఓకేనా, మీ ఎదురుగా లేడీస్ ఏం పనికిరారు. మేమే మైండ్ పరంగా స్ట్రాంగ్ ఉండొచ్చు, బోల్డ్గా ఉండొచ్చు, కానీ ఫిజికల్గా జెంట్స్ స్ట్రాంగ్ కాబట్టి అందుకనే లేడీస్ చట్టాలు పెట్టారు. మగవాళ్ళకి మీరు డిఫెండ్ చేసుకోగలుగుతారు ఇండివిజువల్గా వెళ్ళినా కూడా, దానివల్ల మగవాళ్ళకి ఎక్కువ చట్టాలు లేవు. అంటే డైరెక్ట్గా ఏం చేయకుండా, మహిళలు ఏం చేయకుండా వేధించినట్టు చాలా కేసులు వేస్తున్నారు. అక్కడ ఫిజికల్గా ఏం చేయకుండా కూడా వరకట్నం కేసు అని అది ఇది వేసి అలా అంటున్నారు. అలా చట్టాలన్నీ మహిళలకే ఎక్కువ ఉన్నాయి కదా. కొంతమంది మిస్యూజ్ చేసుకున్నారు, అందరు కాదు, కొందరు అలా మిస్యూజ్ చేసుకుని కూడా మగవాళ్ళని హింస పెడుతున్నారు. సో అది ఎవరైతే ఆ కేసు డీల్ చేస్తారో వాళ్ళు చూసుకుని దాన్ని చేసుకోవాలి. అది ఫైనల్గా ఏం చెప్తారు మేడం, ఇట్లా ఈ లవ్ గురించి కానీ అలా చంపడం గురించి కానీ? లవ్ అంటే లవ్ ఏం మ్యాండేటరీ కాదు కదండి, ఖచ్చితంగా లవ్ చేసుకోవాలా. ఎలాగో పేరెంట్స్ ఒక 25 ఇయర్స్ వస్తే అబ్బాయికైనా అమ్మాయికైనా ఇంట్లో పెట్టయితే పెంచుకోరు, అమ్మాయిలను అయితే మరీ అడుగుతారు మ్యారేజ్ కాకపోతే. అలాగే అబ్బాయిలు కూడా అంతే కదా, అలాగా తాడి చెట్టులాగా ఎవరు పెంచుకోరు కదా. కొన్ని 30 ఇయర్స్ వస్తున్నాయినా అబ్బాయికి పెళ్లి చేస్తారు, అమ్మాయికి 25. పేరెంట్స్ అలాగా మ్యారేజ్ రెస్పాన్సిబుల్ తీసుకుని మంచి వాళ్ళనే చూసి వాళ్ళు కరెక్ట్ అయిన సంబంధం తెస్తారు కాబట్టి లవ్ ఏం మ్యాండేటరీ కాదు కదా.
వాళ్ళకి ఫ్రీడమ్ తీసుకుని వాళ్ళు అలా లవ్ చేసుకుని వాళ్ళ కాలే కాల్చుకుని చంపుకుంటారు. లవ్ అయితే ఖచ్చితంగా చేయాలని అక్కడ ఏం రూల్ లేదు. ఇప్పుడు అట్లే ఉంది కదా మేడం, ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక అబ్బాయి మంచి బండి మీద ఇద్దరు వెళ్తుంటే అరే నాకు కూడా ఇట్లాంటి అబ్బాయి ఒక లవర్ ఉంటే నేను కూడా అట్లా బండి మీద తిరిగేటోళ్ళు, లేకపోతే కార్లో తిరిగేటాయని అమ్మాయిలు ఫీల్ అవుతున్నారు, లేకపోతే అబ్బాయిలు ఫీల్ అవుతున్నారు. మ్యాండేటరీ అయింది కానీ ఇప్పుడు లవ్ కంపల్సరీ. మ్యాండేటరీ కాదు, ఒకరిని చూసి ఒకరు నేర్చుకున్నారు, అదేం మ్యాండేటరీ కాదండి. ఇప్పుడు లవ్ లేకపోతే మనకి ఏమైనా ప్రాణహాని ఉందా? ఇంకా లవ్ చేస్తేనే బాగా అతిగా వాళ్ళ మీద ఇష్టం పెంచుకుని ఇది పెంచేసుకుని వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చచ్చిపోయే అవకాశాలు ఉంది. కానీ లవ్ చేయకపోతే అసలు చాలా పీస్ఫుల్గా ఉండొచ్చు. లవ్ అయితే చాలా హెడేక్. నన్ను అడిగితే లవ్ అయితే మంచిదే కాదు. లవ్ లేని లైఫే పీస్ఫుల్గా ఉంటుంది. వాళ్ళు ఒకరిని చూసి ఒకరు కొంతమంది ఇన్స్పైర్ అయ్యి ఆమె తిరుగుతుంది నాకెందుకు లవర్ ఉండకూడదని ఆ రకంగా కొంతమంది లవ్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు అసలు ప్రేమ కోసం చనిపోయే వాళ్ళు ఉన్నారా ఈ కాలం అంతా? ట్రూ లవ్, జెన్యూన్ లవ్, జెన్యూన్గా ఉండే వాళ్ళు 100లో ఒక 100లో ఒకరు ఇద్దరు. ఇక ఈ మధ్యకాలంలో అంతా లవ్ అని చెప్పేసి ఒకరిని యూజ్ చేసుకుంటున్నారు. అబ్బాయిలేమో అమ్మాయిలు మామూలుగా అయితే మాట్లాడరు కదా, టైంపాస్ అంటే లవ్ అని చెప్పి బాగా వాళ్ళతో తిరుగుతారు. ఫైనల్గా ఆ అమ్మాయి కంటే ఎవరైనా ఎక్కువ కట్టం ఇచ్చే అమ్మాయి వస్తే మా పేరెంట్స్ ఒప్పుకోవడం నా అబ్బాయిలు. అట్ ద సేమ్ టైం అమ్మాయిలు కూడా అలాగే ఉన్నారు. అమ్మాయిలు కూడా అబ్బాయిలతో బాగా లవ్ అని అవి ఇవి చేయించుకున్నారు. తర్వాత తిరిగేసాక ఏమంటున్నారు, ఈ అబ్బాయి కంటే బెటర్ జాబ్ బెటర్గా పొజిషన్ ఉన్న వాళ్ళు వస్తే వీళ్ళు కూడా మా పేరెంట్స్ ఒప్పుకోవట్లే, మా పేరెంట్స్ పాయిజన్ తాగుతున్నారు. అది వచ్చి ఇద్దరిద్దరే కన్నింగ్ ఉన్నారు. సో ఇక్కడ జెన్యూన్గా ఎవరు లేరు. ఓకే.